ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. ఎట్లనా నీవు నా కుమారుడవు, నేను నిన్ను నీ తండ్రిని అయితిని అని దేవుడు తన దూతలు ఎవరితోనూ పలికి ఉండలేదు. అట్లే నేను ఆయన తండ్రి నగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనూ చెప్పలేదు. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది 7వ వాక్కు. సర్వేశ్వరునికి వందనం.